గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఎలా ఉంది కెరియర్ అంటే ఇందులో చాలా టాస్క్స్ ని ఫినిష్ చేసుకోవాలి. అవును. చాలా ట్రేసింగ్స్ ఉంటాయి కదా. కానీ ప్రతి ఒక్క యాక్టర్ కి ఒక ఆడిషన్ కి పిలుస్తున్నారు అంటే ఈరోజు ఆడిషన్ ఉంది, ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, బియర్డ్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, ఏది వేసుకుంటే బాగుంటది, ఏ హీరో డైలాగ్స్ ని మనం చెప్పి మన బాడీ లాంగ్వేజ్ ని చేస్తే బాగుంటుంది అని వెల్డ్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తారు కదా. వెళ్ళినంత వరకు ఒక టెన్షన్, అది ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో టెన్షన్, కాల్ వచ్చేంత వరకు ఇంకో టెన్షన్, చాలా టెన్షన్ అది. సో ఇది ఎలా, ఈ జర్నీని ఎలా చేశారు? నాకు అది కావాలి మీకోసం. లైక్ not only me and like a lot of young actors who have come from no background and who are inspired to be an aspiring actors evarunna kuda, like when we see an audition call we get excited. ఆ రోజు అంటే కొన్నిసార్లు కొంతమందికి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పాకెట్స్లో ర్యాపిడో బిల్స్ వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక ఆ ప్రాజెక్ట్ జెన్యునా కాదా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఫేక్గా ఏంటో ఏదో టైం పాస్ కోసం అని ఆడిషన్స్ పెడుతుంటారు, కొంతమంది జెన్యున్గా పెడుతుంటారు. సో అవన్నీ there is a lot of things will be going behind an aspiring actor. So end of the day like నా లైఫ్లో కూడా నేను కూడా అట్లనే చాలా వందల కొద్ది ఆడిషన్స్ ఇచ్చిన అండ్ వాటిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. పాకెట్లో డబ్బులు ఉండయి ఆ టైంకి అక్కడ దాకా రీచ్ అవ్వాలి. మనం ఒక ప్లేస్లో ఉంటాం, ఈ ప్లేస్ నుంచి ఆ ఆడిషన్ ఆఫీస్కి వెళ్ళాలి. కొన్నిసార్లు మేనేజర్స్ కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు, కొన్నిసార్లు అవ్వరు. దిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్. అండ్ ఇంత చేసినప్పుడు మళ్ళీ మనం మంచి కనపడాలి, ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇంప్రెస్ అవ్వాలి అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మళ్ళీ మనకి కాల్ రావాలి, బాగా చేసామంటారు, అన్నీ బాగుంటాయి, మళ్ళీ ఏదో డిస్కషన్స్ అవుతుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఒకటి అచీవ్ చేసి సినిమా దాకా వచ్చినామంటే అది లైక్ ఎక్కడో ఒక దగ్గర లక్ ఫేవర్ కూడా చేయాలి మనకి. హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉంటే లైక్ వి విల్ షైన్ అనేది మై వర్షన్. సో పాపం చాలానే చేశారు, కానీ అంటే ఓపెన్ గా మాట్లాడేసుకుందాం అక్కడ. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మన ఇద్దరి మధ్య ఆ ఇంటర్వ్యూ జర్నీ అనేది ఉంది. చాలా చిన్న అబ్బాయి మీరు, నాకు తెలుసు. మీరు వెబ్ సిరీస్ కి వచ్చేటప్పటికి ఐ థింక్ 17, 18 ఆ ఏజ్ లో ఉన్నారు, ఇంకా చిన్న వాళ్ళేనా? నో వెబ్ సిరీస్ అప్పుడు ఐ వాజ్ లిటిల్ యంగ్ ఓన్లీ, అంటే ఒక 22-23 ఉన్నా. ఇప్పుడు కొంచెం 4 years అయిపోయింది. 2021లో చేసాం అనుకుంటా మనం ఇంటర్వ్యూ. హారిక గారి సిరీస్ అండ్ మీరు ఇన్ఫినిటమ్ లో చేసేటప్పుడు ఇవి చేసేటప్పుడు శేఖర్ మాస్టర్ గారితో కూడా మనం చేసాము, టీం అందరం కలిసి. సో ఇలా అంటే ఒక మంచి కెరియర్ ని మీరు చూసారంటే లైక్ హార్డ్ వర్క్ ప్లస్ అయింది, బట్ ఆ టైంలో చాలా యంగర్, వెరీ యంగ్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే పాకెట్లో మనీ ఉండదు, పోనీ ఇంట్లో అడుగుదామంటే ఇంట్లో కూడా మిడిల్ క్లాస్ కాబట్టి ఈవెన్ మనం అడిగితే వాళ్ళు కూడా కాదన్నారు, ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చైనా ఇస్తారు. కానీ ఆ భయం నాకే ఉండేది. ఓకే ఇప్పుడు నేను నాన్నని అడిగితే నాన్న ఇచ్చేస్తాడు, కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా నాన్ననే అడిగితే హీ హ్యాస్ టు, అంటే ఆయన కూడా ఎక్కడి నుంచో తేవాలి కదా, ఆయన కూడా ఒక ఫిక్స్డ్ శాలరీయే. ఇంట్లో మంత్లీ ఈఎంఐస్, మమ్మీ మెడిసిన్స్, అది ఇది హౌస్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు నాకే మా నాన్నని అడగాలన్నా కూడా ఏదో ఫీలింగ్ ఉండేది, ఒకటి ఆపేది. అడిగితే ఇచ్చేస్తాడు కానీ వద్దు అని ఆపేది. అప్పుడు కొన్నిసార్లు ఫ్రెండ్స్ని అడుగుతాం, కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, కొన్నిసార్లు అంటే వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. సో కొన్నిసార్లు అసలు ఎవరిని అడగకుండా అలా సైలెంట్గా ఉండి కొన్ని రోజులు అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని, మంచి బట్టలు వేసుకునేవాడిని, కానీ చూస్తే జోబ్లో ఒక 1 రూపీ కూడా ఉండేది కాదు. ఐ యూస్ టు వాక్ లాట్ ఆఫ్ ప్లేసెస్కి. నేను ఆడిషన్స్ ఇచ్చినాక అలా నడుస్తూ వెళ్ళిపోయేవాడిని. నన్ను అందరు దూరం నుంచి చూసేవాళ్ళు, ఓకే నెక్స్ట్ ఈ కారా మనోడిది, ఆ కారా అనుకునే వాళ్ళు. నాకు ఏ కారు ఉండేది కాదు, అలా మేనేజ్ చేస్తూ అలా వెళ్ళేవాడిని. చాలా ఆడిషన్స్ అలా ఇచ్చా. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ మీ అంటే ఏంటి అసలు, వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఏంటి, ఏ జిమ్ వెళ్తున్నావు, ఏం డైట్ చేస్తున్నావు. నాకు అలాంటివి ఏం లేవు. ఐఎమ్ లైక్ ఇవన్నీ లేవు మనకు, బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్వేర్ మేనేజ్డ్ మై సెల్ఫ్. అంటే ప్రతిసారి నాకు నేనే మోటివేషన్ అండ్ పుష్ చేసుకొని నన్ను నేను ఇక్కడ దాకా లైక్ పుష్ చేసుకున్నాను నన్ను నేను. అండ్ సేమ్ ద వే like my family and my close friends were well wishers for me. They were used to support as you like మీరు కూడా ఫస్ట్ ఎట్లయితే ఇంటర్వ్యూ చేసి పుష్ ఇచ్చినారో అట్లా there is a push from me from the audience and everywhere.
కదా, హ్యాపీ. ప్యాషన్, ఆ ఒక్క ప్యాషన్ కోసం ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ చేస్తాం. ఎప్పుడైనా అనిపించిందా నేను బాగుంటాను, చదువుకున్నాను, ఏదైనా జాబ్ ఉంటే బాగుంటది కదా, సో ఎన్నాళ్ళని ఇంకా ఇలా ఈ జర్నీ చేయాలి, ఒక్కటి ఏదో ఒక మంచి ప్రొడక్షన్ లో పడితే బాగుంటాను కదా అన్న ఫీల్ అనిపించింది ఏదో ఉంటుంది కదా అఖిల్ గారు? అంటే మీరు అడిగేదానికి నేను ఇట్లా ఇట్లా గిమ్మని తిరుగుతుంది నాకు కూడా చాలాసార్లు. లైక్ 2019 ఆ టైంలో చాలా అంటే జాబ్ కూడా మానేసి ఉండే. మనీ ఏం లేకుండా నా దగ్గర. ఐ రియలీ వాంటెడ్ టు క్విట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాంటెడ్ టు గో సమ్వేర్, అంటే ఆస్ట్రేలియాకో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోదామేమో అన్న మూమెంట్లో చాలా ఏడ్చా కూడా నేను బేసిక్గా. అంటే ఎవరికి చెప్పుకోలేను, నాన్నకి చెప్పుకోలేను, ఫ్రెండ్స్కి చెప్పలేను. ఇన్ని ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో నేను అసలు ఏం చేద్దాం అనుకున్నా, ఏమయ్యా, ఎక్కడున్నా, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ ఫేసింగ్, అంటే హూమ్ ఐఎమ్ ఫైటింగ్ కూడా నాకు తెలియదు. అసలు నేను ఎవరితో ఫైట్ చేస్తున్నా కూడా తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్స్టాండ్ లైక్ నాతో నేనే ఫైట్ చేస్తున్నా, ఐ హ్యావ్ టు ఓవర్కమ్ మై ఆల్ ద థింగ్స్ అని. బట్ అన్నిటి నుంచి ఓవర్కమ్ చేసుకొని డే బై డే ఐ వాజ్ మోటివేటింగ్ మై సెల్ఫ్. డబ్బులున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, అంటే ఈ ఏజ్కి జనరల్గా అందరూ ఏంటంటే మంచిగా పార్టీస్ అది ఇది ఫుల్ చిల్ కల్చర్, అంటే గర్ల్ ఫ్రెండ్స్ అది అంతా ఉండే. బట్ ఐ వాజ్ వెరీ స్టిక్ టు మై కెరియర్. ఐ వాజ్ వెరీ స్టిక్ టు, అంటే ఒకటే గోల్, ఒకటే ఫోకస్, సినిమా కొట్టాలి 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 అని. అట్లా చాలా ఆడిషన్స్ ఇస్తూ దెన్ మై కెరియర్ గివ్ అప్ ఎప్పుడు ఇవ్వలేదు. లైక్ ఎన్నిసార్లు గివ్ అప్ ఇవ్వాలి అనుకున్న ప్రతిసారి ఐ యూస్ టు వాచ్ రవితేజ సర్స్ ఇంటర్వ్యూస్, చిరంజీవి గారివి, లైక్ ఎన్టీఆర్ గారు, హూవర్, లైక్ విజయ్ దేవరకొండ గారు, విశ్వాక్ సేన్, శ్రీ విష్ణు గారు, ద లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ దే ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ స్టార్స్ అండ్ స్టాండర్డ్ తీసుకొని ఉండే. ఏదో ఒక రోజు నేను కూడా కొడతా అనుకొని ఉండే. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద నియరెస్ట్ వే టు దట్ అని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మేనిఫెస్ట్ చేస్తున్నాను. ట్రూ ట్రూ ట్రూ, ఎస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ప్రతి యాక్టర్కి కూడా, ఒక ఫీమేల్ యాక్టర్కి జస్ట్ ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది అంటే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటిది అఖిల్ యాజ్ ఎ హీరోగా, హీరోస్ కూడా ఎంతో మంది, ఇప్పుడు మహేష్ బాబు గారు అనుకోవచ్చు, అసలు చూస్తే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఫిలిం టు ఫిలిం. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ చిరంజీవి గారు, అసలు నాగార్జున సార్, ఇలాంటి ప్రతి ఒక్క యాక్టర్స్ మనం చూసేటప్పుడు హీరోస్ ని, వాళ్ళ యొక్క చేంజెస్ ఎవ్రీ ఫిలిం కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలానే యంగర్ యాక్టర్స్ కూడా మెయింటెనెన్స్ ఉండాలి, ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, స్కిన్ ఇంపార్టెంట్, హెయిర్ స్టైల్ ఇంపార్టెంట్, అండ్ డ్రెస్సింగ్ సెన్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అప్పుడు మీరు? ఎలా మేనేజ్ చేశా అంటే, లైక్ వాట్ ఐ బిలీవ్ ఇస్ లైక్ మోర్ దెన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆర్ ఎనీథింగ్, లైక్ అంటే ఎనీ క్రీమ్స్ ఆర్ ఎనీథింగ్, ఐ బిలీవ్ ఇన్ లైక్ వాట్ యూ ఈట్, లైక్ యూ లుక్ లైక్ షైన్ ఉంటావు. కాబట్టి ఐ యూస్ టు ఈట్ వెరీ క్లీన్. ఒకనొక టైంలో ఐ యూస్ టు ఈట్ వెరీ వెరీ క్లీన్. అసలు చాలా జాగ్రత్తగా ఎంత తినాలో అంతే లిమిట్లో అలా ఉండేని. ఇప్పుడు కొంచెం ఈ టెన్షన్స్ వల్ల కొంచెం అటు ఇటు తింటున్నా, కానీ జస్ట్ బీ మెయింటైన్ దట్. దానికి అదే మా నాన్న జీతం వచ్చే దాంట్లో సగం నేనే తీసుకునేవాడిని. దిస్ అ ప్రాబ్లమ్, లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్. ఒక మెయిన్ స్ట్రీమ్ యాక్టర్గా నువ్వు పోర్ట్రే చేసుకోవాలనుకున్నప్పుడు యాక్టింగ్ ఈజ్ ద ఫస్ట్. అందరు చూసేది యాక్టింగే. నాలో కూడా యాక్టింగ్తో పాటు ఈ డాన్స్, ఫైట్స్ ఇవన్నీ నేర్చుకుంటే ప్లస్ ఆన్ అవుతాయి, యాడ్ ఆన్స్ అయితే. ఈవెన్ యువర్ లుక్స్ విల్ బీ అన్ యాడ్ ఆన్స్ ఫర్ యువర్ యాక్టింగ్. కానీ లుక్స్ బాగుందని చెప్పి యాక్టర్ అవ్వలేము. సో యాక్టింగ్ వచ్చి అన్నీ చేసుకుంటేనే దిస్ విల్ బీ ఏ హెల్ప్ఫుల్ థింగ్. సో ఐ థింక్ ఐ ఈట్ వెరీ గుడ్. అండ్ ఒక చిన్న మాయిశ్చరైజర్ ఏదో వాడేవాడిని, ఎక్సెప్ట్ దట్ ఐ డోంట్ యూజ్ ఎనీథింగ్. ఇప్పుడు కూడా నేను అంతే, చాలా మినిమల్గా అప్లికేషన్స్. రైట్ నౌ ఈ ఉన్న స్పేస్ 1 month నుంచి వెళ్ళట్లేదు, కానీ ముందు ఐ యూస్ టు డూ జిమ్ అండ్ ఎవ్రీడే ఐ థింక్ ఐ విల్ వాక్. మా ఇంట్లో రీసెంట్గా ఒక డబ్బులు వస్తే, కొంచెం రెమ్యునరేషన్ వస్తే ఒక ట్రెడ్మిల్ కొనుక్కున్నా హెల్త్ కాన్షియస్గా. సో ఈవెన్ మార్నింగ్ 5 o'clock షూట్కి లేచినా కూడా ఐ వాంటెడ్ టు వేకప్ అండ్ ఆ రోజు వర్కౌట్ ఏది ఉందో ఆ సెషన్ ఫినిష్ చేసి వెళ్ళాలని. బట్ అది కూడా అవ్వట్లేదు. అండ్ అఖిల్ గారు, అండ్ వన్ క్వశ్చన్, ఇది పర్సనల్ క్వశ్చన్. అంటే లైక్ యాక్టింగ్ ఇనిషియల్ స్టేజెస్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, నో జాబ్, అన్ని క్విట్ చేశారు కదా. ఖచ్చితంగా మనం ఆడిషన్స్కి వెళ్ళాలి అన్నా, ఒక యాక్టింగ్ చేయాలి అన్నా, ఏదైనా వెబ్ సిరీస్ లో చేయాలి అన్నా క్లాతింగ్ మనదే ఉంటాయి, ఎవ్రీథింగ్ మనదే అయి కదా. సో అప్పుడు బట్టలు ఎలాగా తీసుకునేవాళ్ళు, ఎక్కడ తీసుకునేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, డాడీని ఎలా మిస్మరైజ్ చేసేవాళ్ళు? లైక్
నాకు నా ఉన్న ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్‌లో కొంతమంది యూజ్డ్ టు హెల్ప్ మీ. అరే మచ్చా నాకు ఒక షూట్ ఉంది. ఒక్కసారి ఒక జాకెట్ ఏసుకుంటా అని ఐ యూజ్డ్ టు బారో దెమ్. ఐ యూజ్డ్ టు ఆస్క్ దెమ్ అండ్ ఈవెన్ దే యూజ్డ్ టు హెల్ప్ మీ. కొన్నిసార్లు చాలా బట్టలు నా ఫ్రెండ్స్ ఇచ్చారు. షూస్ గూడా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి బారో చేసి నేను ఆ షాట్ వరకు ఆ ప్లేస్ వరకు వెన్ ఐ యూజ్డ్ టు వర్క్ యాస్ అన్ యాంకర్ ఆల్సో నా జీతం కూడా చాలా తక్కువ. కానీ మంచి బట్టలేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ అపీల్ గుడ్ ఓన్లీ True. పీపుల్ విల్ టర్న్ అరౌండ్ అండ్ సీ యూ. సో దాన్ని చాలా కష్టపడి ఉండే. అంటే ఐ యూజ్డ్ టు ఆస్క్ మై ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్‌తో ఉండేటోన్ని. అరే ఒక్కసారి నేను షర్ట్ ఏసుకుంటా అంటే, ఒక్కసారి 2 సార్లు ఓకే. ఇంకొకసారి ఏసుకుంటే వాళ్ళకి కూడా కోపం వస్తది. అంటే అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అవును. బట్ సమ్‌హౌ లైక్ మనకి ఏం లేనప్పుడు మనం ఉన్న దాంట్లో సర్దుకొని మన బెస్ట్ ఏది ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించి చాలా చేసుకొనొచ్చినాయి. అన్నీ సర్దుకొని పెట్టుకొని బారో చేసో లేకపోతే ఏదో ఒకటి చేసి చేసుకుంటా రావడమే. అండ్ ఫైనల్లీ టుడే అంటే ఇప్పుడు బట్టలైతే నేను కొనుక్కోగలిగిన. అండ్ థాంక్స్ టు Yes. మై ఫిల్మ్ అండ్ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మంచివి చేస్తున్నాను. హ్యాపీ ఫర్ దట్ అండ్ సూపర్. హ్యాపీ. మా విజయ్ దేవరకొండ గారు కనుక ఈ షార్ట్ ఈ రీల్ కనుక చూస్తే ఖచ్చితంగా రౌడీ వేర్ నుంచి ఇన్ని క్లాత్స్ పంపిస్తారేమో. ఐ లవ్ రౌడీ వేర్ అండ్ విజయ్ అన్న కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే హీ ఆల్సో కమ్ ఫ్రమ్ నథింగ్. ఏం నుంచి ఏం లేకుండా వచ్చి హీ హాస్ బికమ్ ఏ విజయ్ దేవరకొండ అండ్ హీఈస్ ఎ స్టార్. లైక్ డెఫినెట్లీ హీఈస్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ అన్నది. సో సిమిలర్ వాయిస్ ఉంది మీది కూడా. పెద్ద కాంప్లిమెంట్ ఇది. కానీ విజయ్ అన్న చూస్తే నన్ను నిజంగా కొడతాడు. ఏ ఈ వాయిస్ ఆ వాయిస్ ఏదిరా చల్ అని అంటాడేమో. కొంచెం లిటిల్ బిట్ మాడ్యులేషన్ అలా అనిపించింది. ఈ అస్సలు లేదండి నాకు మీ అసలు. ఐ ఫెల్ట్ ఓకే Maybe ఇంకెవరైనా టేక్ ఇట్ యాస్ ఎ చెప్తారేమో కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ గారితో ఏదో ఒక రీల్ చాలా చాలా వైరల్ అయింది. ఏంటి సంగతి? అంటే అది మీ దాకా కూడా వచ్చిందా? లైక్ మరి అంత వైరల్ అయితే మా దగ్గర ఏంటి, అందరి దగ్గరికే వచ్చింది అది. ఓకే. అంటే బేసిక్ గా నేను నెక్స్ట్ సినిమాలో నేను చెప్పొచ్చలేదు, అది మా ప్రొడ్యూసర్ కొడతారేమో. బట్ ఓకే ద రీల్ ఈజ్ ఇట్స్ ఆల్రెడీ అవుట్ కాబట్టి యా ఐఎమ్ వర్కింగ్ విత్ అనుపమ గారు అండ్ ఐఎమ్ షేరింగ్ ఎ స్క్రీన్ విత్ అనుపమ పరమేశ్వర్ గారు ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్. ఏంటి క్యారెక్టర్? వెరీ ఎక్సైటెడ్. It's a boyfriend kind of role and many people's dream like I'm doing the scenes which వావ్. అనుపమ పరమేశ్వరన్ బాయ్ ఫ్రెండ్ అన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ లో. అంటే మూవీలో. కరెంట్ మూవీలో. వెరీ ఎక్సైటెడ్ అండి, చూడాలని ఉంది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అంటే చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. అది వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ అయింది. సో తర్వాత మంచి సిరీస్ సక్సెస్ వచ్చింది అండ్ శేఖర్ మాస్టర్ తో అది మంచి ఒక వెబ్ సిరీస్. మళ్ళీ కట్ చేస్తే ఫిలిం కదా. అండ్ మెయిన్ ఫిలింకి వచ్చేద్దాం. సో రాజు వెడ్స్ రాంబాయ్ ఆ ట్రైలర్ చూసినప్పుడు మళ్ళీ ఒక గూస్ బాంబ్స్. అంటే ఒక విలేజ్ ప్యూర్ హార్ట్ఫుల్ లవ్ స్టోరీ కదా. 2 నెలల నుంచి తిరిగి లవ్ చేస్తున్న వాళ్ళే అంత చేస్తున్నారంటే నువ్వు పెద్ద మనిషి అయినప్పటి నుండి నిన్ను లవ్ చేస్తున్నా, మరి నేనెంత చేయాలి అనే డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ అసలు సో బ్యూటిఫుల్. సో ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా జరిగింది? ఆడిషన్ ఎలా ఇచ్చారు? ఈ స్టోరీ నా దగ్గర రాలేదండి. అంటే ఐ వాజ్ ఆల్సో అంటే వెరీ ఫార్చున్. లైక్ బిట్టు అని మన లిటిల్ ఆర్ట్ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. అన్నకు నేను ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పుడు 2017-18లో అన్నతో కలిసి ఒక డెమో చేసాం మేము. మిత్రా మండలి డైరెక్టర్ అండ్ మేము అంతా కలిసి ఒక ఏదో చిన్న డెమో చేశాను నేను. అలా అన్నకు గుర్తుండిపోయా ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అని. ఆయన నన్ను ఎప్పుడు పిలుద్దామన్నా స్పేస్ పడలేదన్నమాట. ఈ సినిమా స్టోరీ అన్నకు తెలుసు. సో చూసినప్పుడు అరే మన అఖిల్ ఉన్నాడు, తెలంగాణ వాడు, ఇచ్చి పడేస్తాడు కదా అని చెప్పి డైరెక్టర్కి ఫొటోస్ పెట్టాడు. పంపిస్తే డైరెక్టర్ అన్న ఫోటోలు చూసి ఈడెవడో ఫుల్ వాషన్నాడు, వీడు మన రాజేంది, వీడు అంత గాని పని అని చెప్పి పక్కన పెట్టుండే. లేదని మళ్ళీ ఆఫీస్కి, లేదు మంచి యాక్టర్ బాగా చేస్తారంటే ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. ఓకే అన్నట్టుండే. మళ్ళీ అట్లా ఒక 3-4 months అట్లా తిరుగుండే. ప్రాజెక్ట్ ఇంకా 6 months అట్లా తిరుగుండే రోజు. నన్ను ఓకే చేయలేదు. బట్ ఐ యూస్ టు గో ఎవ్రీ డే టు ద ఆఫీస్ అండ్ రీడ్ ద స్క్రిప్ట్ అండ్ రిహార్స్ డైలాగ్స్. నేను కూడా తెలంగాణనే కానీ మా సినిమాలో కొంచెం ఖమ్మం అండ్ ఇల్లందు మధ్యలో, మహబాద్ మధ్యలో ఉండే స్లాంగ్ ఉంటుంది అనమాట. వరంగల్లో ఏంటంటే వాడతారు, అత్తనవా అని వాడతారు. సో ఇటు సైడ్ ఏంటంటే వత్తనా అని వాడతారు అనమాట.
సో ఆకి వాకున్న డిఫరెన్సియేషన్ కూడా మా డైరెక్టర్ చాలా క్లియర్గా ఉండేటోడు, నాకు ఇదే కావాలి అని. కొంచెం కష్టమైంది, బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్. సో ఈ రోల్ రావడానికి ఒక 6 నెలలు తిరిగి బ్యాండ్ నేర్చుకొని కొట్టి అండ్ డెమోలు చేసి దాన్ని మళ్ళీ యాక్టింగ్లో నాకు నేను ప్రూవ్ చేసుకొని అందరిలో లైక్ ఐ హ్యావ్ టు, ఇప్పుడు డైరెక్టర్ నాకు నచ్చితే మళ్ళీ వేణు ఉడుగుల గారికి నచ్చాలి, మళ్ళీ ఆ తర్వాత ఈటీవీ వాళ్ళకి నచ్చాలి. సో ఇంతమంది బిగ్గర్ హ్యాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో అండ్ ఇట్స్ స్టార్టింగ్ నుంచే ఇది కొంచెం బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ టాక్ ఉండే, ఎవరు చేస్తున్నారు రాజు అనేది వెరీ స్పెసిఫిక్ క్యారెక్టర్ అని, వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్, ఇది తను పుల్ ఆఫ్ చేయగలుగుతాడా లేదా అని చాలా క్వశ్చన్స్ ఉండే. బట్ అన్నిటికీ ఆన్సర్ లైక్ వన్ డెమో ఎట్ ఎండింగ్లో చేసాము, అది అంటే అవన్నీ ఇంకా పటపంచలు చేసేసింది. ఓకే ఈజ్ రాజు అని అందరూ ఫీల్ అయ్యి కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ అయి ఉండే. కానీ ఒక్కటే బాధ అనిపించింది, రాజు చెప్పండి అలాగ కొడతారా అంటే తప్పు కదా? నేను అంటే అఖిల్ రాజ్ గా నేను కొట్టాను అనుకోండి, అది 100% తప్పే అయి ఉండొచ్చు. అంటే అది- నేను అందుకే రాజు అన్నాను, నేను అదే మెన్షన్ చేశాను. రాజు ఎందుకు కొట్టాడు అనేది మీరు 21 రోజు తెలుసుకుంటారు. రాజు పెయిన్ ఎంత ఉందో, రాజు ఏం ఫీల్ అయ్యి అమ్మాయితో, అంటే వాడు 7వ తరగతి చదువుకున్న క్యాండిడేట్ పల్లెటూరులో, పెద్ద వాతావరణం ఏం తెలియదు. వాని లవ్, వాని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాడి వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద లవ్ ఈజ్ లైక్ టెల్లింగ్ హర్ జాగ్రత్తగా ఉండు అండ్ పొసెసివ్ ఉండడం, లవ్ చెప్పడం. కొట్టాడు, ఎందుకు కొట్టాడు అనేది ఇంకా అది 21st రోజు మీరు థియేటర్లో చూడాలి. చాలా చాలా బాగుంది. అండ్ Yeah. అసలు డిఓపి నెక్స్ట్ లెవెల్ ఉంది, థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, అసలు ఎడిటింగ్ కట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. Yeah. ట్రైలర్ కట్ అయితే అండ్ ఐ మాత్రం రియలీ సూపర్. వాంటెడ్ టు మెన్షన్ అబౌట్ సురేష్ బొబ్బిలి అన్న. ఈ సినిమా సాంగ్ ఎంత పెద్ద హిట్ ఇచ్చిందంటే కొన్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసినా కూడా రానంత రీచ్ మా సినిమా సాంగ్కి వచ్చింది. రాజువేట్ సాంబాకి విలేజెస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాట మోగుతుంది అనమాట. నేను మా గల్లీలో ఉన్న కటింగ్ షాప్స్ దగ్గర నుంచి మార్నింగ్ అలా కార్లో వెళ్ళిపోతుంటే విండో తీసుకొని వెళ్తే నాకు మా సౌండ్ వినబడ్డది. ఇట్ గాట్ ఇన్ టు వెరీ రూట్స్. మెదక్లో కూడా ప్లే చేస్తున్నారు షూటింగ్లో ఉన్నప్పుడు. ఎక్కడున్నా సరే దే వర్ ప్లేయింగ్ ద సాంగ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. లైక్ అంటే అంత రీచ్, అంటే పుష్ చేసినా కూడా అది రాదు, అంటే అది ఆర్గానిక్గానే రావాలి. అండ్ నాకు థియేటరికల్గా ఫస్ట్ సినిమాకి సురేష్ బొబ్బిలి అన్న మ్యూజిక్ ఇచ్చి అండ్ ఆ పాట ఇంత మాసివ్గా హిట్ అవ్వడం అనేది నా అదృష్టం. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ అండర్ సురేష్ బొబ్బిలి అన్న దగ్గర మ్యూజిక్లో నేను పనిచేసాను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. అండ్ ఆ డిఓపి ఈజ్ అ మ్యాడ్ ఫిలిం బఫ్ అండి. అసలు డే 1 ఆ షూట్ ఒక పెట్రోల్ బంక్లో చేసాం మేము. సో ఆ రోజు ఏంటంటే ఒక షాట్ అప్పుడు ఇలా పెట్టాడు కెమెరా, నేను అక్కడ నిల్చున్నా, వెనకేదో సరిగ్గా లేదు, ఆ చుట్టుపక్కల ఎవరున్నారో లేదో కూడా ఎవరు లేరు సరిగా, నేను అన్నీ ఉండే అనమాట. ఇమీడియట్గా వెళ్ళి క్లాత్స్ అన్ని తీసి అక్కడ వేస్తున్నాడు, లైక్ సెట్ అసిస్టెంట్ లాగా వెళ్ళి వేసేసుకుంటున్నాడు. ఆయనే ఏంటన్నా మీరు చేస్తున్నారంటే, పర్లేదు నేనే చేసేసుకుంటా, ఏం పర్లేదు అని చెప్పి. అంటే దట్ డెడికేటెడ్ యువర్డ్స్ టు ద క్రాఫ్ట్ అనేది ఆ రోజే లైక్, అంటే ఇంత బ్యూటిఫుల్ సినిమా మీద ఉన్న పిచ్చి ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా ప్రాజెక్ట్ పనిచేశారంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ అని ఆ రోజే నాకు డిసైడ్ అయ్యాను. అండ్ ఈ వాజ్ ఆల్సో షూట్లో టైఫాయిడ్ వచ్చి బ్రేక్ డౌన్ అయ్యాడు. ఆయన మన సెలెన్ క్లిప్సా ఏమో అంటారు కదా, లైక్ అది పెట్టుకొని హీ యూస్ టు క్యారీ ద కెమెరాస్. అండ్ వాళ్ళ అసిస్టెంట్స్ ని కూడా పట్టుకొని ఆయనే క్యారీ చేస్తాడు, ఏముందా ఇలా పట్టుకొని ఇలా ఉంటాడు చాలా షార్ట్స్ కి. ఈజ్ అమేజింగ్. ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ మోర్ అండ్ మోర్. అండ్ సురేష్ బొబ్బిలి అన్నతో కూడా ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఎడిటర్ కూడా చాలా బాగా ఇచ్చారు, లైక్ ఇస్ వెరీ గ్రేట్. తేజస్విని అసలు తను కూడా అసలు తెలంగాణ స్లాంగ్ తో చించి పడేశారు ఆవిడ కూడా. అవునవునవును, కదా? బాగా చేసింది. అసలు మీరు ఎందుకు పేరు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఏమో కుదరలేదు, లైక్ షీ వాస్ ఆల్సో లిటిల్ బిజీ, సో అందుకే నేను వచ్చేసాను. అంతే సింగిల్ గా ప్రమోషన్ చేస్తున్నారు అయితే. ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు ఎలా కుదిరితే అలా చేసేస్తున్నారు. అలా ప్రమోటింగ్. వాంటెడ్ టు బి వెరీ యాక్టివ్. ఇట్స్ జస్ట్ ఓన్లీ 2-3 days అవే కాబట్టి. సో అంటే మీ ఇద్దరిది పర్ఫార్మెన్స్, మీ ఇద్దరు వర్క్ షాప్ కానీ మీ ఇద్దరు ప్రాక్టీస్ కానీ ఎలా ఉండేది? ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి? వీ యూస్ టు సపోర్ట్. చాలా బాగుండే అంటే సపోర్ట్ అమ్మాయి నుంచి కానీ నా నుంచి కానీ. ఐ యూస్ టు టెల్ హర్ లైక్, నేను తెలంగాణ రీజియన్ కాబట్టి కొన్ని వర్డ్స్ ఏమన్నా అటు ఇటు ఉన్నా కొన్నిసార్లు నేను చెప్పేటని. డైరెక్టర్ యూస్ టు బి వెరీ మచ్ యాక్టివ్. అంటే కొన్నిసార్లు నేను నా సీన్లో ఉంటే నేను చెప్పలేను. డైరెక్టర్ యూస్ టు గైడ్ హర్ సో మచ్ దట్. తేజస్విని గారికి బాగా చెప్పేవాళ్ళు, లైక్ ఈ స్లాంగ్ ఇలా ఉండాలి, ఈ డైలెక్ట్ ఇలా ఉండాలి అని.
బాగా డిస్కషన్ ఉండేది. అండ్ షీఈస్ వెరీ కంఫర్టబుల్ యాక్టర్. ఆమె కూడా యూట్యూబ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసింది కాబట్టి వి నో ద యాక్చువల్ సినిమా స్ట్రగుల్ ఏంటి, ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద క్రాఫ్ట్ ఏంది అనేది మాకు తెలుసు కాబట్టి వీ వర్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ హానెస్ట్ టువర్డ్స్ అవర్ క్రాఫ్ట్. సో మేమున్న లొకేషన్లో అసలు అంటే హోటల్స్ అట్లా ఇట్లా ఏమి ఉండవు అనమాట. ఎక్కడ పోయినా కానీ ఇంకా ఒక మహబాద్ నుంచి ఒక 1 hour ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొద్దిగా డీగ్లామర్ అంటే ఈ సినిమాలో ఏంటంటే అంటే జనరల్గా ఇలాంటి క్యారెక్టర్స్కి మరీ నల్లగా కూడా మేకప్ చేసిన Dusky చేసేస్తారు, జనరల్గా డస్కీ ఉంటుంది. బట్ మా సినిమాకి అలా కాదు, లైక్ వాంటెడ్ టు కీప్ ఎ వైట్ స్కిన్ ఓన్లీ. బట్ కానీ ఆ వైట్ స్కిన్ లో ఏంటంటే ట్యాన్ అవుతుంది కదా, ఎండలో తిరిగి పొలం పని చేసి బ్యాండ్ కొట్టేటోడి ఆ ట్యాన్ ఇచ్చారు, ఆ ట్యాన్ ఫ్లేవర్ ఇచ్చారు. సో అందుకే వీఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. దట్స్ బికాస్ ఆఫ్ వాజిద్ అండ్ ఆర్ మేకప్ చేసిన వాళ్ళు కూడా. కానీ బ్యాండ్ కొట్టడం అంత ఈజీ కాదని ఇప్పుడు తెలిసిందా? అసలు కాదు, చేతులన్నీ చాలా పగిలిపోయినాయి, చేతులు కొట్టి కొట్టి చేతి కూడా కొంచెం వంకర ఉంటుంది. లైక్ మొన్న కూడా ఏదో ఈవెంట్లో కొట్టే. యా, బ్యాండ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే ఫన్ అనిపిస్తుంది అందరికి, ఏదో తాగి భారత్లో కొట్టు 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 అంటాం కానీ లైక్ వాళ్ళ పెయిన్ ఏందనేది ఈ బ్యాండ్ పట్టుకొని కొడుతున్నప్పుడు అర్థమైంది. హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ బ్యాండ్ అన్న వాళ్ళందరికీ, చాలా రెస్పెక్ట్. ఎస్, మీ ట్రైలర్ మీరు చూసుకున్న తర్వాత, యా, ట్రైలర్ కట్ అయ్యి ట్రైలర్ చూసి ఫిలిం చూసుకున్న తర్వాత, యా, అంటే ఈ లవ్ అండ్ ఈ ఇంత క్యూటెస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మీద ఏమనిపించింది? నాకు ఇలాంటి ఒక స్టోరీ ఉంటే బాగుంది అనిపించిందా? లైఫ్ లో ఇలాంటి పిల్ల ఉంటే బాగుంది అనిపించిందా? ఏమనిపించింది? రాంబాయ్ లాంటి పిల్ల, యా ఆఫ్ కోర్స్ వై నాట్. లైక్ రాంబాయ్కి ఏం తక్కువ కానీ లైక్ యా ఉండొచ్చు, తప్పేం లేదు. లైక్ బట్ అంటే అక్కడ ఉన్న పరిసరాలు అంటే అదొక 15 సంవత్సరాల క్రితం స్టోరీ కాబట్టి అప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, అలా రియాక్ట్ అయ్యారు. బట్ కానీ ఐ కెన్ ఓన్లీ మా సినిమా నుంచి యాజ్ ఎ రాజుగా నేను ఏం తీసుకోగలుగుతా అంటే ద వే హీ లవ్స్ టువర్డ్స్ ద ఉమెన్. అంటే ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే అంతే సిన్సియర్గా అబ్బాయి లవ్ చేస్తే ఏం చేయగలుగుతాడు, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళగలుగుతాడు అనేది నేను తీసుకోగలుగుతా. అంటే రేపొద్దు నా లైఫ్లోకి వచ్చే ఈ ఉమెన్ కోసం నేను అంత ఎక్స్టెంట్ తీసుకోగలుగుతా. ఓకే, అంటే ఎలాంటి స్టాండ్స్ తీసుకోగలుగుతారు మీకు వచ్చే అమ్మాయి? అది 21st రోజు చెప్తాను. అమ్మా నా దగ్గర నుంచి క్లైమాక్స్ మళ్ళీ లాగేద్దామని. సరే, ఓకే, సినిమా గురించి కాకుండా మీ పర్సనల్ లైఫ్ లో? నా పర్సనల్ లైఫ్ లో నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు. సో అదేంటి అఖిల్ గారు, ఉండాలి కదా. నా గర్ల్ ఫ్రెండ్ నా సినిమానే. సినిమా ఇస్ మై లవ్, సినిమా ఇస్ ఫరెవర్. ఎవరికి ప్రపోజ్ చేయలేదా మీరు? ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చేసి ఉంటామండి అవన్నీ. అప్పుడు ఆ అమ్మాయి పట్టించుకోలేదు, ఇప్పుడు అట్లీస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తుందేమో. బట్ యా, రైట్ నౌ స్కూలా కాలేజా? కాలేజ్ అండి. కాలేజ్ అంటే మీరు చదివినప్పుడు? అంటే ప్రపోజ్ కూడా ఏం కాదు, బట్ షీ యూస్ టు నో అంటే అఖిల్ వచ్చాడు అని యూస్ టు టాక్ సంథింగ్ అట్లా, నథింగ్ మోర్ దాన్ దట్. లైక్ అంతే. అప్పటి నుంచే మనం సినిమా మీద ఉండేటోళ్ళం. లైక్ ఐ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రమ్ మై ఇంటర్మీడియట్ ఓన్లీ. ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టడము, మీకు చాలా ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయని విన్నాను నేను. దొంగ, చాలా మంది అమ్మాయిలు ప్రపోజల్స్ పెట్టడాలు. నా వరకైతే ఇక్కడ రాలేదండి. ఒకసారి మీ ఇన్స్టా ఓపెన్ చేసి ఇవ్వండి, ఎన్ని ప్రపోజల్స్. ఫోన్ నా దగ్గర లేదండి, తీసుకోమంటారా బిట్టు దగ్గర? వద్దులేండి, వస్తుంటే ఇది క్యాజువల్ మెసేజ్. లైక్ సమ్ టైమ్స్ దే షవర్ లవ్ టువర్డ్స్ మీ. ఏం చెప్తుంటారు అంటే లైక్ వాళ్ళే లవ్ చెప్పేటప్పుడు కానివ్వచ్చు, యాజ్ ఎ కాంప్లిమెంట్స్ గా. అంటే మీరు బాగుంటారు, మీ కష్టం వీఆర్ సీయింగ్ అండ్ గుడ్ లక్ టు యూ అని చెప్తుంటారు. అంతా ఓకే, బట్ వాళ్ళు మీకు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఏంటి? క్యూట్ ఇవన్నీ నేను చెప్తే సెల్ఫ్ డబ్బా అలా ఉంటుంది. సెల్ఫ్ డబ్బా ఏంటి? నేను క్వశ్చన్ అడుగుతున్నాను కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? క్యూట్ ఉంటారు, హ్యాండ్సమ్ ఉంటారు, స్మార్ట్ అంటారు. లైక్ డిఫరెంట్ పీపుల్ రియాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్, మస్తు ఉంటారు అట్లా. ఓకే ఓకే, ఇది ఈ కాంప్లిమెంట్స్ అన్ని అది రెగ్యులర్ గా మనం వింటున్నాం, చూస్తున్నాం, అండ్ యాజ్ యాంకర్స్ గా మేము కూడా ఇస్తున్నాం కదా, మేము చూస్తున్నాం కాబట్టి. సో అలా కాకుండా ఒక డిఫరెంట్ గా, ఒక యూనిక్ గా, ఎవడరా బాబు ఈ పిల్ల ఇలా అని అనిపించేలాంటి ఒక యూనిక్ ప్రపోజల్ ఏంటి? అంత యూనిక్ గా ప్రపోజల్ ఎవరు చేయలేదు, అంటే నాకు రాలేదు, నాకు తెలియదు. లైక్ where they think, but yeah, కాంప్లిమెంట్ కూడా ఈ అమ్మాయిలకు కూడా కాంప్లిమెంట్స్ ఇస్తారా? అట్లా ఇచ్చినారు కానీ నాకు గుర్తులేదు. ఎక్కడో వైజాగ్ అరకు సైడ్ ఎక్కడో ఇచ్చినారు, ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడు గుర్తుపట్టి ఏదో చెప్పినారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్, గుంటడు బాలే ఉన్నాడు అలా ఏదో అన్నారు. నాకు ఎగ్జాక్ట్ గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు కానీ లైక్ సంథింగ్ దే స్పోక్, అంటే ఓ గర్ల్ గ్యాంగ్ సంథింగ్, లైక్ బాగున్నాడు అది ఇది అని. లైక్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అంతే, ఏం చేస్తాం. ఎక్కువగా యాక్టర్స్ లో ఏ యాక్టర్ ని ఎక్కువగా ఇన్స్పైర్ గా తీసుకుంటారు?
Like as I told, like whoever come from and no background and they are doing so good, like చిరంజీవి గారు ఉన్నారు అండ్ వెరీ రిలేటబుల్. లైక్ మా నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ చిరంజీవి సార్ వాళ్ళ నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్. వెరీ రిలేటబుల్. లైక్ ఆల్సో ఫేస్డ్ సో మెనీ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు అండ్ like all the actors whoever come from an no background and they created their own stand in industry and people praises them. Adi main thing. Like అఖిల్ గారు చాలా మంది యంగ్స్టర్స్ అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకన్నా బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు వాట్ ఈస్ ద మీనింగ్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి అంటే నేను ఐ కెన్ టెల్ యూ ఇన్ వన్ వర్డ్. లైక్ ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునే చెట్టు వేరు అండ్ బయట అడవిలో పెరిగే చెట్టు వేరు. లైక్ ఇంట్లో పెరిగే చెట్టుకి ఆన్ టైంకి కొంచెం వాటర్ వేస్తాం, బట్ సమ్హౌ ఇట్ హ్యాస్ టు బి ఆల్సో, అంటే అన్నీ ప్రాపర్గా సెట్ అవుతేనే అది కూడా సెట్ అవుతుంది. అట్లని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన యాక్టర్స్ అందరూ ఏం చేయట్లేదని నేను అనలేను, ఎందుకంటే మాకన్నా ఎక్కువ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. లైక్ దే హ్యావ్ టు క్యారీ దేర్ లెగసీస్ అండ్ ఎవ్రీథింగ్. నేను డ్యాన్స్ సరిగా వేయకపోయినా నాకేం బ్యాడ్ కామెంట్స్ వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక సర్టెన్ ఒక స్టేజ్లో ఉన్న యాక్టర్స్ వాళ్ళు ఏదన్నా కొంచెం అటు ఇటు చేస్తే దే గెట్ నెగిటివ్ కామెంట్స్. లైక్ అంత చేస్తున్నారు మీ నాన్న, నువ్వేంటి నాన్న ఇంత చేస్తున్నావు అని. దిస్ ఇస్ అ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఆడియన్స్లో. సో లక్కీలీ ఐ డోంట్ హ్యావ్ దట్ థింగ్. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. అంటే ఇక ఈక్వల్ కష్టపడడం ఈక్వలే అండి. వీళ్ళకన్నా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏంటంటే సక్సెస్ పీపుల్ ఇస్తారు కదా. యా ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యు. లైక్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా జనాలకి మనం నచ్చితేనే మన టికెట్ దిగుతుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తారు, అది ఏదైనా కానీ. నా వర్షన్లో ఏంటంటే అందరూ కష్టపడతారు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఒక లేయర్ ఎక్కువ కష్టపడతారు అంతే. ఇప్పుడు నాకు ఎవరైనా తెలుసు అనుకోండి అండి, మా నాన్న సో అండ్ సో ఎక్స్ అనుకుంటున్నాం, నాకేంటి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఆడిషన్సే ఇస్తారు, నేను ఆడిషన్సే ఇస్తాను. కానీ నేను అక్కడికి వెళ్ళా అనుకోండి యాజ్ ఏ స్టార్ కిడ్ లాగా, సో దే విల్ ట్రీట్ మీ యాజ్ లైక్ ఓకే వచ్చాడు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఓకే ఆడిషన్ ఇలా ఇలా అని చెప్తారు. లేదు అంతే, ఎవ్రీవన్ హ్యాస్ టు ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు గివ్ ద ఆడిషన్స్, దే హ్యావ్ టు క్రాక్ ద థింగ్స్. బట్ కొంచెం పుష్ ఉంటుంది, మనకు ఆ పుష్ ఉండదు. మనమే పుష్ చేసుకొని వెళ్ళాలి, ఇలా వెనక నుంచి ఇలా తోసుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఆ పుష్ చేసుకొని మీకు మీరు ఓన్ గా స్టాండ్ తీసుకోవడం వల్ల ఇంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు. డెఫినెట్లీ ఇదంతా ఒక జర్నీ, ఒక లెర్నింగ్. అందరూ స్టూడియోస్ కి ఇన్స్టిట్యూట్స్ కి అన్నిటికి వెళ్ళి లర్న్ చేస్తారు, మీరు ప్రాక్టికల్ గా లర్న్ చేసుకున్నారు కదా. అలా కుదిరింది నాకు, అలా కుదిరింది. ఎస్. ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయాలని ఉంది? ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ ఎవ్రీ స్టోరీస్ అండి. పర్టికులర్గా అంటే కొంచెం లైక్ కాలేజ్ బ్యాక్డ్రాప్వి, అంటే కొంచెం అంటే రిలేటబుల్ కంటెంట్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను. నాట్ స్పెసిఫిక్ ఎనీ స్టోరీ ఐ వాంటెడ్ టు టెల్, ఎనీథింగ్ దట్ ఎగ్జైట్స్ అన్ ఆడియన్ అండ్ దే వాంటెడ్ టు కమ్ ఫర్ థియేటర్ ఈజ్ మై జాబ్. అంటే వాళ్ళని ఏది ఎగ్జైట్ చేస్తుందో నేను అది చేసి నేను ఎగ్జైట్ అవ్వాలి, సేమ్ ద వే వాళ్ళని కూడా ఎగ్జైట్ చేయాలి, థియేటర్కి వాళ్ళని లాగాలి అనేది మై వర్షన్. అనుపమ పరమేశ్వరన్ గారికి బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, అండ్ ఎంతవరకు వచ్చింది షూట్? ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి నాది. అది ఎవరికి తెలియదు, ఆ రీల్ వల్ల మెదక్ అటు సైడ్లో ఫుల్ వైరల్ అవుతుంది. సో షైన్ బండ్లో ఎక్కించుకొని వస్తా అని చెప్పి ఏదో కామెంట్స్ అవి ఇవన్నీ చూసాను అనమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ. సెకండ్ షెడ్యూల్ ఉంది ఇంకా రన్నింగ్. ఇంకో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది కదా. వచ్చింది. కానీ ఒకవేళ ఈ అనుపమ గారి షూట్ షెడ్యూల్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు. ఐ రియలీ వాంటెడ్ టు గో అని అనుకున్నాను నేను కూడా, బట్ పరిస్థితులు కుదరలేదు అండ్ డేట్స్. కానీ ఇంకొంచెం అలా వచ్చింటే ఇంకా మంచి బజ్ వచ్చి ఉండేది కదా. డెఫినెట్లీ ఐ థింక్ ఇంకా ఎక్కువ బజ్ వచ్చేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సేమ్ ద టైం నా సినిమా రిలీజ్ కూడా ఉంది. నేనేమనుకున్నా అంటే ఓకే మనం ఇంత సినిమా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ సినిమాలు చేసాము, ఓకే బిగ్ బాస్కి వెళ్తే మనకి ఇంకా కొంచెం స్క్వేర్ అవుతుంది అని. ఐ రియలీ వాంటెడ్ టు ట్రై బిగ్ బాస్ బికాజ్ అంటే కొంచెం పాకెట్లో మనీ కూడా వస్తాయి అండ్ విజిబిలిటీ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ నాకు సంబంధించిన వరకు నాకు సినిమా ఈజ్ ద పీకెస్ట్ థింగ్. సో వెన్ ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ద పీక్, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఒక డైనమాలో ఉండే. But I feel very happy that I was considered for the Big Boss. I will be forever grateful to Ma TV, Starma and unna persons వాళ్ళందరికీ I'll be grateful that
దే లైక్ వాళ్ళు నా పేరు అనుకున్నప్పుడు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ సీజన్ కైనా వెళ్ళండి, ఎంతో మంది బిగ్ బిగ్ సెలబ్రిటీస్ తప్పకుండా సీజన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ నా కాబట్టి. సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా, ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ వాంటెడ్ టు బి అన్ అసోసియేటివ్ విత్ బిగ్ బాస్ అండ్ స్టార్ మా వాళ్ళతో డెఫినెట్లీ. యా, నిజంగానే రాజు వెట్స్ రాంబాయ్ దానికి స్టేజ్ మీదకి పిలిచి ఒక వీకెండ్ ప్రమోట్ చేస్తే బాగుంది కదా. ఇప్పుడు అనిపిస్తుంది ట్రైలర్ కట్ అంత బాగుంది, అడవిశేషి గారి చేతుల మీదుగానే ట్రైలర్ కూడా లాంచ్ అయింది. సో అడవిశేషి గారు ఏమన్నారు? శేషన్నతో బాండింగ్ లైక్ ఇస్ క్రేజీ అండ్ హీ గేవ్ మీ ఫ్యూ కాంప్లిమెంట్స్. అంటే సూట్ నాకైనా నీకే సూట్ అయిందని చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిండు, కానీ ఐ డోంట్ థింక్ లైక్ శేషన్న ఈజ్ లైక్ హీఈస్ గ్రేట్ అండి. లైక్ ఆయనకి జ్వరం వచ్చినా కూడా ఆయన నా కోసం అండ్ మా సినిమా కోసం మా కంటెంట్ బాగుందని అక్కడ జ్వరంతో కూడా నిల్చొని ఆయన అంతసేపు వెయిట్ చేశాడు. జనరల్గా హీరో స్పీచెస్ అయిపోయాక ఇంకా దట్స్ ద ఎండ్ కార్డ్ ఫర్ ద ఈవెంట్స్ ఉంటుంది. బట్ జనరలీ శేషన్న మాట్లాడాక ఆయన మా కోసం నా కోసం ఆయన తేజస్విని గారి కోసం వెయిట్ చేసి మేము మాట్లాడాక మళ్ళీ మా బ్యాండ్ కొట్టి యా నీ సక్సెస్ మీట్కి నేను వస్తా అఖిల్, నీ గెటప్లో వస్తా ఈసారి మాస్ గెటప్లో అన్నాడు. ఐ థింక్ 1 week లో నేను అన్నని కంపల్సరీ లైక్ ఆ మాస్ గెటప్ లో అన్నని రెడీ చేసుకుని కొంచెం అప్పుడు మాకు ఒక బయట కూడా ఇప్పించండి. తప్పకుండా ఇప్పిస్తా. ప్రామిస్? యా ప్రామిస్, ఇట్స్ మై ప్రామిస్. సూపర్. సో మొత్తానికైతే సాధించేశారు. అడవి శేషి గారి ప్రతి ఫిలిం చాలా డిఫరెంట్ ఉంటుంది. అతని డైరెక్షన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అతని యాక్టింగ్ పీక్స్. లైక్ ఐ సా ఇన్ ద డెకాయిడ్ సెట్స్ లో నేను చూసుంటే మా రాజువేట్ రాంబాయ్ షూట్ అవుతున్నప్పుడు కూడా I saw like he's crazy అంటే అసలు ఆ సినిమా అడవి శేషు గారి సినిమా అంటేనే జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయిపోతుంది, ఆ బజ్ ని అలా క్రియేట్ చేసుకుంటారు. I was watching him very clearly, very closely. అంటే నేను నా షూట్ లో ఉండి పక్క సెట్ లో డెకాయిడ్ షూట్ అవుతుండే, అలా చూసా. ఐ వాజ్ వెరీ లైక్ ఆయనే అన్ని టేక్ కేర్ చేస్తున్నారు, ఏదన్నా ఆయనే వెళ్ళి పక్కన ఫటాఫట్ జరిపేస్తున్నారు. ఎవరికి చెప్పాల్సిన అంటే అది చెప్తే అది ఇంకా లేట్ అవుద్దేమో అని చెప్పి హీ వాజ్ ఓన్లీ గోయింగ్ అండ్ హీ వాజ్ ఓన్లీ టేకింగ్ ద పుషింగ్. ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అడవిశేష్ గారు. ఈజ్ లైక్ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ టువర్డ్స్ యువర్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆయన ఇచ్చిన మాట కోసం ఆయన ఎక్కడి దాకా ఆయన నిలబడతాడని అర్థమైంది. అంటే ఫీవర్ వస్తే జనరల్గా ఎవరైనా కొంచెం ఓకే బాగాలేదు ఏదో లేకపోతే చేంజ్ చేద్దాం అంటారేమో, కానీ లైక్ హీ స్టూడ్ ఫర్ అస్. లైక్ మా చిన్న సినిమా కోసం ఆయన వచ్చి నిలబడ్డాడు. హీ వాజ్ ద మెయిన్ హీరో ఫర్ అవర్ ట్రైలర్ లాంచ్ థింగ్. సో హీ స్టూడ్ ఫర్ అస్. థ్యాంక్స్ టు హిమ్. ఐల్ బి ఫర్ గ్రేట్ టు హిమ్. శేషన్న, లవ్ యూ. యా, సూపర్. అండ్ ఫైనల్ గా మీ స్లాంగ్ లో ఫిలిం గురించి ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 21 రోజు వస్తే థియేటర్లో అయితే బరాబర్ దద్దరిల్లిపోతాయి, మూత మోగిపోతుంది. మీరు అందరు వచ్చి నేను కొట్టే బ్యాండ్ స్టైలు, నేను మా సినిమాలో నవ్వుకోండి, ఏడవండి, బాధపడండి, ఒక ట్రాన్స్లో బయటకు వర్రి సినిమాలకు వెళ్ళి. రాజువేట్ రాంబాయ్ బరాబర్ మీ గుండెలలో నిలిచిపోతుంది, అది కన్ఫర్మ్. నేను కోరుకుంటున్నా. ఇంకా నా అన్ని సినిమాలు కూడా మీరు నన్ను అట్లనే చూసి ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. 21 తారీఖు రాజువేట్ రాంబాయ్ మాత్రం మరవకుర్రి. సూపర్, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మేమందరం November 21 రాజు వెట్స్ రాంబాయ్ ప్రతి ఒక్క థియేటర్స్ లో కూడా వాళ్ళకి నచ్చిన నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాళ్ళు విజిట్ చేస్తారు, చూస్తారు, అండ్ మేము కూడా చూస్తాము. మీరు వస్తున్నారు కదా? అయ్యో 100%. 21 మార్నింగ్ ఖచ్చితంగా రిలీజ్ అయిన వెంటనే మేము కూడా వెళ్ళి వాచ్ చేస్తాము. అండ్ మేమందరం కలిసి రాజు వెట్స్ రాంబాయ్ని సక్సెస్ చేస్తాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలానే నెక్స్ట్ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ కూడా మీకే ఇస్తా ఇంటర్వ్యూ. నెక్స్ట్ సినిమా కూడా మీకే ఇస్తా. షూర్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ స్పెషల్. లైక్ నాకు నా ఫస్ట్ కెరియర్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే చేశాను నేను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ నా మూవీస్ కి కూడా నేను మీ దగ్గరికి వచ్చి చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మీ ప్రతి ఒక్క స్టెప్ కూడా అది ఎంతో మంది యంగర్ జనరేషన్ లో ఉన్న యాక్టర్ అవ్వాలని ప్యాషన్ తో ఉన్న ప్రతి ఒక్కరికి మీది ఒక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్ స్టోరీ. అంటే లైక్ ఆడిషన్ దగ్గర నుంచి ఒక చిన్న క్యారెక్టర్ దగ్గర నుండి, అంటే ప్యాషన్ అనేది ఉంటే ఎవరు ఎందుకు నెవర్ గివ్ అప్ ఇవ్వకూడదు అనేది ఈ రోజు మీ జర్నీ త్రూ ఎంతో మంది యంగ్స్టర్స్ తెలుసుకుంటారు. సో ఖచ్చితంగా ఇంకా వెరీ వెరీ ఇప్పుడు వెబ్ సిరీస్తో స్టార్ట్ అయిన మన ఇంటర్వ్యూ రేపు పొద్దున్న ఒక పెద్ద పాన్ ఇండియా ఫిలింకి వచ్చేసేటప్పటికి
నేను మళ్ళీ ఇలానే కూర్చొని మీతో ఇలానే మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకోవాలి అన్నంత మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మేబీ 1 or 2 years పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.